వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. తెలంగాణ రాష్ట్రంతో కలుపుతూ ఇక్కడ టైగర్ కారిడార్ని టైగర్ కన్జర్వేషన్ ఏరియాని ఏర్పాటించడం అనేది లేదు. ఎక్కడ కూడా ప్రజలకు అవగాహన కల్పించలేదు. ఇది పూర్తిగా ఆదివాసుల్ని అడవిలకు దూరం చేసే విధానంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము అక్కడ ఛత్తీస్గఢ్లోని హస్దే జంగల్ని 4 లక్షల ఎకరాలని కార్పొరేట్ కంపెనీలకు ఇట్లా టైగర్ కారిడార్ల పేరుతో అప్పజెప్పింది. ఇక్కడున్న ఉమ్మడి జిల్లా అడవులని కూడా అప్పజెప్పడం కోసం ఇక్కడ టూరిజం కార్పొరేషన్ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్లకు కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం ఇక్కడున్న ఆదివాసీలు సాగు చేస్తున్న భూములన్నిటి కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పడం కోసమే ఇట్లాంటి కారిడార్ను తీసుకొస్తున్నారు. దాని గురించి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ పులులు ముఖ్యమా ఆదివాసీలు ముఖ్యమా అనే దాని గురించి ఈ ప్రభుత్వం తెలుసుకోవాలా. మినిస్టర్ గారు ఇక్కడ వచ్చినప్పుడు చెప్తారు, నేను ఫారెస్ట్ వాళ్ళతోటి మాట్లాడిన ప్రభుత్వం మాది అమలు చేయాలి. ఎందుకు తీసుకొచ్చిండ్రు? అసలు తీసుకురావడమే తప్పు కదా. అధిక ఆదివాసుల అభిప్రాయాలు లేవు, జిల్లాలో ప్రజల అభిప్రాయాలు లేదు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఇట్లా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవోని తక్షణం రద్దు చేయాలా. రద్దు చేసేంత వరకు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోరాటాల్ని ఉధృతం చేస్తామనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. రేపు కుమ్రంభీం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.